కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేబినెట్ చర్చించనుంది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణతో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గం చర్చించనుంది. మౌలిక వసతుల కల్పనపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక కేంద్ర కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ కేబినెట్ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? కొద్దిసేపటిమే భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశము స్టార్ట్ కావడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్కి చట్ట సవరణ చేసే అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ అప్రూవల్ చేసే అవకాశం ఉంది. ఆ బిల్లుని వేగవంతం చేసే దిశగా ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు, యూనివర్సిటీకి సంబంధించిన బిల్స్ పెండింగ్స్, అదేవిధంగా కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించిన అంశాలతో పాటు భారతదేశ రక్షణకు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు, ఏ విధంగా డిఫెన్స్ రంగానికి తీసుకోవాల్సినటువంటి కొన్ని వస్తువులకు సంబంధించిన ప్రక్రియలు, దేశ అంతర్గత వ్యవహారానికి సంబంధించిన అంశాలతో పాటు సరిహద్దు ప్రాంతంలో సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం స్టార్ట్ కావడం జరిగింది. కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్ పైనే ప్రథమైతే కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు జనగణన, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనగణన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ తర్వాత మొత్తగా అన్ని రాష్ట్రాలు కూడా జనగణన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వము. దీన్ని ఏ విధంగా స్పీడప్ చేయాలి, ఏ విధంగా డేట్స్ని ఫిక్స్ చేయాలి, ఏ విధంగా రిపోర్ట్ను అన్ని రాష్ట్రాలకు వీటికి సంబంధించిన జనగణన ఏ విధంగా చేయాలన్న అంశాలపై కూడా ఈ కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు వ్యవసాయం మరోవైపు రైతుల సంక్షేమం సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎంఎస్పీపై తాజా నిర్ణయాలు, ఏ విధంగా మద్దతు ధర కేటాయించాలి అన్న అంశాలతో పాటు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సబ్సిడీ పెంపుకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు రైతుల సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో సమీక్ష చేసి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు విద్యుత్ రంగానికి ఇంధనం సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలతో పాటు ఏ విధంగా పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలి, ఏ విధంగా రాష్ట్రాలకు విద్యుత్ కొరత లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న అంశాలతో పాటు విద్యుత్ ప్లాంట్స్, విండ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించిన సంస్కరణలకు సంబంధించిన అంశాలతో పాటు పెట్రోలియం ధరలు, వీటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్లో చర్చించే అవసరం ఉంది. ఇక భద్రతా రంగానికి సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, రక్షణ రంగంలో కొనుగోలు ఏ విధంగా కొనుగోలు చేయాలన్న అంశాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే కామకూజ్ అంటే కొన్ని డ్రోన్లని, అంటే ఆత్మాహుతికి సంబంధించిన డ్రోన్లని గుజరాత్, సూరత్ ప్రాంతం నుంచి కూడా 10 కోట్ల మేరకు డ్రోన్లను కూడా అటు దేశం కొనుగోలు చేసింది. దాన్ని డిఫెన్స్ రంగానికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా మెరుగైనటువంటి టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా దేశ రక్షణకు సంబంధించిన అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకోవాలి. విదేశాంగ వ్యూహాలు, మరోవైపు ఇతర దేశాలతో ఒప్పందాలు, ఎంఓయూలు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా కొత్త యూనివర్సిటీలు ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి, ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. కేబినెట్ సమావేశం అన్ని కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నిటిపై కూడా మీడియా సమావేశం ద్వారా వివరించే అవకాశం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.